మీకోసము ఒక మంచి స్టోరీ చెప్తా. ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కంపెనీలో ఒక ట్రైనీ మేనేజర్ ఉంటాడు. సో కొంతమంది ఎంప్లాయీస్ కొత్తగా జాయిన్ అవుతారు. దాంట్లో ఒక అతను పల్లెటూరు నుంచి వస్తాడు. అతను కూడా జాబ్ సాధిస్తాడు, జాయిన్ అవుతాడు. సో ఆ ట్రైనీ మేనేజర్ కి అతన్ని చూస్తే ఎందుకో నచ్చదు అనమాట. ఎందుకంటే ఊరి నుంచి అప్పుడే వచ్చాడు, కానీ తెలివైన వాడు. నచ్చదు, ఆ మేనేజర్ కు నచ్చదు. బాగా సతాయిస్తుంటాడు, ఆడుకుంటుంటాడు. ఇక అందరి ముందు ఇన్సల్ట్ చేయడము. ఒక రోజు ఏమైతుంది, ఆ మేనేజర్ క్యాంటీన్ లో కూర్చొని భోజనం చేస్తుంటాడు. ఆ ట్రైనీ ఏం చేస్తాడు, అతను కూడా లంచ్ తీసుకొని భోజనం చేయడానికి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అతని పక్కన కూర్చుంటాడు. అయితే ఆ మేనేజర్ కి వెంటనే కోపం వస్తుంది. ఏ పిగ్ కెన్ నాట్ అండ్ ఏ బర్డ్ సిట్ టుగెదర్ అని అతను అవమానిస్తాడు. అంటే ఒక పంది ఒక పక్షి రెండు ఒక్క దగ్గర కూర్చొని తినవు అని, అంటే అతని అహంకారాన్ని చూపిస్తాడు ఆ ట్రైనీ మీద ఆ మేనేజర్. అయితే అతను ఏం చేస్తాడు, అబ్బాయి కోపగించుకోకుండా ఎస్ సార్ ఐఎమ్ ఎ బర్డ్ ఐ విల్ ఫ్లై అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సిచ్యువేషన్ తోటి ఇంకా కోపం పెంచుకుంటాడు ఆ మేనేజర్. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ మేనేజర్ ఏమన్నాడు, అతను వచ్చి పాపం కూర్చుంటాడు తిందామని. అంటే ఒక పంది ఒక పక్షి పక్క పక్కన కూర్చొని తినొద్దు అంటే అర్హత లేదు అని అవమానిస్తాడు. సో అతను ఏం చేస్తాడు, ఆ ట్రైనీ ఏం చేస్తాడు, అబ్బాయి అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను బర్డ్ ని నేను ఎగిరిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంటే అక్కడ మిగిలింది ఎవరు, పంది. అంటే ఇండైరెక్ట్ గా అనకుండా అతన్ని ఆ మేనేజర్ ని పందిని చేసి వెళ్ళిపోయాడు అనమాట, పిగ్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా కోపం వచ్చేసింది మేనేజర్ కి. సో కాన్ఫరెన్స్ మీటింగ్ అయితా ఉంటది. సో మీటింగ్ అయితా ఉంటే అందరి ముందు ఖచ్చితంగా ఈ రోజు వీడిని అవమానించాలని చెప్పేసి ఆ మేనేజర్ ఏం చేస్తాడు, ఇతన్నే లేపుతాడు. ట్రైనీని లేపి క్వశ్చన్ అడుగుతాడు. బాబు నువ్వు వెళ్తూ ఉంటావు, దారిలో వెళ్తూ ఉంటే నీకు 2 బాక్సులు దొరుకుతాయి. ఆ 2 బాక్సులలో ఒక దాంట్లో డబ్బు ఉంటది, ఒక దాంట్లో జ్ఞానం ఉంటది. ఈ రెండిట్లలో నువ్వేది తీసుకుంటావు అని అడుగుతాడు. అయితే ఆ మేనేజర్ ఆలోచన ఏంటంటే, ఖచ్చితంగా ఈ ట్రైనీ డబ్బున్న బాక్స్ నే తీసుకుంటా సార్ అంటాడు. మీరు పరువు పోతుంది, మీరు అవమానించవచ్చు, బాగా అవుతుంది అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ తోటే ఉంటాడు. ఆ అబ్బాయి కూడా ఏం చేస్తాడు, అవును సార్ ఆబ్వియస్లీ నేను డబ్బున్న బాక్స్ నే తీసుకుంటా అంటాడు. వెంటనే ఆ మేనేజరు తెలుసు, నాకు తెలుసు నువ్వు డబ్బు బాక్స్ పట్టుకుంటావు అని నాకు తెలుసు, ఎందుకంటే నీకు వివేకం లేదు, తెలివి లేదు, అందుకే డబ్బు బాక్స్ తీసుకుంటావు అని నాకు తెలుసు, ముందే తెలుసు అని అంటాడు. నేనైతే ఖచ్చితంగా ఆ జ్ఞానమున్న డబ్బనే తీసుకుంటాను అని చెప్పి అందరి ముందు అతను ఇన్సల్ట్ చేయాలని అంటాడు. అయితే ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా, అవును